ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను. హెల్దీ రెసిపీ ఏం కాదు, వెజ్ పులావ్ అనమాట. మనలో మోస్ట్ అందరికీ వెజ్ పులావ్ తెలిసే ఉంటుంది. బట్ నేనేంటంటే తక్కువ మసాలాతో ఎక్కువ వెజిటేబుల్స్ వేసి హెల్దీ వేలో చేసుకుంటాను. బికాజ్ అది తిన్న గిల్టీ ప్రెజర్ ఉండకుండా అనమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ పులావ్ కోసం 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు లేదు రెగ్యులర్గా వాడే రైస్ తీసుకోవాలన్నా, బ్రౌన్ రైస్ తీసుకోవాలన్నా, మీకు ఏ రైస్ నచ్చితే ఆ రైస్ తీసుకోండి. 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకొని దాన్ని 2 to 3 టైమ్స్ మంచిగా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక 1 అవర్ వరకు మంచిగా సోక్ అవ్వనివ్వాలి. ఇది సోక్ అయ్యే లోపల వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. వెజిటేబుల్స్లో అసలు ఆప్షనే లేదనమాట. ఇక్కడ ప్రోటీన్ కోసం పన్నీర్ అండ్ సోయాబీన్ కూడా యాడ్ చేశాను. అలాగే బీట్రూట్, క్యారెట్, ఆలు, గ్రీన్ పీస్ అవన్నీ యాడ్ చేశాను. టొమాటోస్, ఆనియన్స్ అండ్ ఘీ కొంచెం. ఈ రెసిపీ అయితే ఘీతో చేస్తున్నాను. సో ఘీ అండ్ బిర్యానీ మసాలా సింపుల్ అంతే, మరి ఏం వేసుకోం దీంట్లో. ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోండి. తర్వాత బిర్యానీ హోల్ మసాలాస్ ఉంటాయి కదా, సో మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి. పన్నీర్ అండ్ సోయాబీన్, టొమాటో లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ముందుగా ఏవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడతాయో ఆ వెజిటేబుల్స్ ముందు వేసుకొని అందులో టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత అయితే టొమాటోస్, పన్నీర్ అలాగే సోయాబీన్ యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ మంచిగా సాటే అవ్వనివ్వండి. అవి మంచిగా ఫ్రై అయిపోయాక అందులో మనం ముందుగా కడుక్కున్న బాస్మతి బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. సో తర్వాత అయితే కొంచెం 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మన బియ్యం సరిపడేటట్టు వాటర్. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మీరు రెగ్యులర్ రైస్ తీసుకుంటే 1కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ దమ్ అవ్వనివ్వండి. తర్వాత అయితే ఒక 10 మినిట్స్ వదిలేక మూత తీస్తే చక్కగా పొడి పొడిలాడుతూ హెల్దీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇది తింటే మీరు వెయిట్ కూడా గెయిన్ అవ్వరు, మీకు కూడా పులావ్ తినాలన్న క్రేవింగ్ కూడా ఉండదు అనమాట. చాలా యమ్మీగా వచ్చింది. నేనైతే ఆ రోజు మా ఇంట్లో మటన్ అండ్ ఆలూ కర్రీ ఉండే. మీకు తెలిసిందే, ఒడిశాలో అవని, బెంగాల్లో అవని మటన్లో ఆలు లేకపోతే మేము తినలేమన్నమాట. సో మటన్లో మంచిగా ఆలు వేసుకొని కర్రీ చేసుకొని దాంతో ఎంజాయ్ చేశాను. రెసిపీ అయితే చాలా బాగా టర్న్అవుట్ అయింది. మీకు కానీ రెసిపీ ట్రై చేయాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు షార్ట్ యూస్ఫుల్ అనిపించినా, నచ్చినా ఏం చేయాలో తెలుసు కదా, షార్ట్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.